నికా హలాల్ అని ఒక ప్రాక్టీస్ ఉంటదండి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఓపెన్ అవ్వచ్చు. బట్ లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఒక అమ్మాయికి 15 ఇయర్స్ ఉన్నప్పుడే, తను మైనర్‌గా ఉన్నప్పుడే అదే రిలీజియన్‌కి చెందిన ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంది. తను కొన్ని రోజులు ఇద్దరు కలిసి ఉన్న తర్వాత తనకి డివోర్స్ ఇచ్చాడు. ట్రిపుల్ తలాక్ ప్రొనౌన్స్ చేశాడు 2016లో. చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను మళ్ళీ సెకండ్ టైము. సో, నికా హలాలా చేయాలంట. సెకండ్ టైమ్ చేసుకోవాలి. అంటే నికా హలాల్ అంటే బేసిక్‌లీ వేరే అతన్ని మ్యారేజ్ చేసుకొని, అతనితో వన్ నైట్ గడిపిన తర్వాత మళ్ళీ ఇతను చేసుకుంటాడు. అలా ప్యూరిటీ ఏదో అయ్యే కాన్సెప్ట్ ఉంటదండి వాళ్ళకి. చేశారు. అమ్మాయికి 16 ఇయర్స్ అంతే అప్పుడు. సో, తనకి తెలీదు అసలు ఏం జరుగుతుందో కూడా. బట్ తనని మాత్రం వన్ నైట్ ఇచ్చేశారు. అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు కలిసి ఉండి, మళ్ళీ ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. మళ్ళీ డివోర్స్ ఇచ్చి, వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకున్న ఆ అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదని, మళ్ళీ ఇతని దగ్గరికొచ్చి, నేను మళ్ళీ నిన్ను నికా చేసుకుంటా, మ్యారేజ్ చేసుకుంటాను. మళ్ళీ సేమ్ ఇలానే ప్రాసెస్ చేయాలి. బట్ ఇది సెకండ్ టైమ్ కాబట్టి, ఈసారి నువ్వు ఇద్దరిని మ్యారేజ్ చేసుకొని, ఇద్దరితో ఫస్ట్ నైట్ అయిన తర్వాతే నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడంట. వీళ్ళ నెఫ్యూసే మళ్ళీ బయటోళ్ళు ఎవరు కాదు. ఫస్ట్ టైం కజిన్స్, తర్వాత నెఫ్యూస్. వీళ్ళంతా కలిపి ఈ అమ్మాయిని రిపీటెడ్‌గా ఇది ఒక ఆర్కెస్ట్రేటెడ్ సిస్టమ్‌గా చేస్తూ ఉన్నారు. అమ్మాయి మేజర్ అయిన తర్వాత ఎళ్లి కేస్ పెట్టింది. కేస్ పెడితే వీళ్ళందరి మీద పాక్సో కేసు ప్లస్ బిఎన్ఎస్ ప్రొవిజన్స్, రెలెవెంట్ ప్రొవిజన్స్‌లో కేస్ అయింది. అయితే వీళ్ళంతా ఇదంతా కల్చరల్ ప్రాక్టీస్ అని చెప్పి హైకోర్ట్‌కొస్తే హైకోర్ట్ అగ్రీ చేయలేదు వీళ్ళతో. ఇది పాక్సో యాక్ట్ అనేది ఎప్పుడు ఓవర్ రైడ్ అవుతది కల్చరల్ ప్రాక్టీసెస్ అని చెప్పి వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేయమని చెప్పింది. బట్ ఇక్కడ కల్చర్‌ని జడ్జ్ చేయడం కాదు నా ఉద్దేశం. ఒకవేళ ఇలా ప్రాక్టీస్ ఎవరైనా ఫాలో అవుతే ప్లీజ్ రిమెంబర్ పాక్సో యాక్ట్ ప్రొవిజన్స్ అనేవి మీకు అట్రాక్ట్ అవుతాయి. ఫాలో మీ ఫర్ మోర్.